పుతిన్ భాషలో తేడా ఉండొచ్చు కానీ అతని వ్యవహార శైలి, అతను మాట్లాడే తీరు ప్రస్తుతం ఈ యూరప్ దేశాలకి చెప్తున్నది ఒక నాటు భాషలో చెప్పాలంటే, అరే సన్నాసులు, ఇవాళ మనకు పుతిన్తో పెద్ద ప్రాబ్లం లేదు, రష్యా వచ్చి అమెరికాని ఆక్రమించుకోదు, యూరోప్ని ఆక్రమించుకోదు, ఎందుకు పుతిన్ గురించి ఆలోచించాలి, ఎందుకు రష్యా గురించి భయపడిపోవాలి, వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు, వాళ్ళు వచ్చి పీకేది ఏం లేదు. మనకి పెద్ద ప్రమాదం ఏంటది? చొరబాటుదారులు. యూరప్ సమాజం ఆ చొరబాటుదారుల సమస్య ఫేస్ చేస్తుంది. ఆ చొరబాటుదారులు చేస్తున్న అల్లకల్లోలాలు వాళ్ళు ఫేస్ చేస్తుంది. గ్రూమింగ్ గ్యాంగ్స్ తయారైన బ్రిటన్ లాంటి చోట్లను కానీ, ఫ్రాన్స్ లాంటి చోట్లను కానీ, ఆ దేశాలకు సంబంధించినటువంటి అమ్మాయిల్ని పటాయించికి పట్టుకుపోతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, సిరియా వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు, చివరికి అమ్మాయిల్ని మత మార్పిళ్ళు చేస్తున్నటువంటి దాష్టీకాలు, అది అమెరికాలో కూడా పాకినటువంటి వ్యవహారం. దాని గురించి ఆలోచించాలి. మన ప్రజల్ని మతం మార్చి మన ప్రజల్ని వేరు చేస్తున్నటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి ఆలోచించాలి. మన ప్రజలకి సంబంధించి మన దేశాల్లోకి చొరబడుతున్నటువంటి వాళ్ళ వ్యవహారాలు ఆలోచించాలి. కానీ పుతిన్ ఏదో చేస్తాడు, రష్యా ఏదో చేస్తుంది అన్నటువంటి దాంతో సమయం వృధా చెయ్యొద్దు అని చెప్తున్నాడు.